సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రే పమ గ పమ గ రే ని ధ ని రే సా ని ధ ని రే సా ని ధ ని రే సా. రాధా స్వామి కొత్త ఎపిసోడ్లో ఫిమేల్ సెక్చువల్ సిస్టమ్ అనగా స్త్రీ జననేంద్ర భాగాల గురించి వాటి బాధల గురించి రుగ్మతల గురించి తెలుసుకుందాం. కొంతమందిలో యూటరస్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ప్రొలాప్స్ అవుతుంది, ముందుకు వస్తుంది. అంటే గర్భకోశం స్థానం తప్పుతుంది అనమాట, లేకపోతే కింద జిగిరాడుతుంది. దీనికి ముఖ్యంగా ప్రసవానంతరం స్వస్థానం తప్పినట్టయితే హెలోనియాస్ 200 పొటెన్షియల్లో వారానికి 3 రోజులు, సెపియా 200 పొటెన్షియల్లో వారానికి 3 రోజులు చొప్పున వాడుతూ ఉండాలి. ఇలా కొంతకాలం వాడినట్టయితే ఆ యూట్రస్ డిస్ప్లేస్మెంట్ తగ్గుతుంది. తర్వాత కొంతమందికి భయపడడం వల్ల ఈ యూట్రస్ డిస్ప్లేస్ అవుతుంది. వాళ్ళకి ఓపియం 200 పొటెన్షియల్లో వారానికి 5 రోజులు చొప్పున వాడుతూ ఉండాలి. అధికమైన బరువులు ఎత్తడం వల్ల కానీ, ఎక్కువ పరిశ్రమ వల్ల కానీ, గర్భాశయం స్వస్థానం తప్పితే కల్కేరియా కార్ప్ 200 పొటెన్షియల్లో వారానికి 3 రాత్రులు, రూస్టాక్స్ 200 పొటెన్షియల్లో వారానికి 3 రాత్రులు ఇలా కొంతకాలం వాడినట్టయితే ఈ బాధలన్నీ కూడా తగ్గి మంచి ఫలితం వస్తుంది. తర్వాత మెన్సస్ పీరియడ్లో యూటరస్ డిస్ప్లేస్ అయినట్టయితే పల్స్టిలా 200 వారానికి 3 రోజులు, సెపియా 200 వారానికి 3 రోజులు చొప్పున కొన్నాళ్ళు పడుతూ ఉండాలి. తర్వాత విరోచనం, కొంతమందికి విరోచనం అవుతున్నప్పుడు గర్భకోశం దిగజారిపోతుంది, ప్రొలాప్స్ అయిపోతుంది. దానికి పోడోఫైలం 200 పొటెన్షియల్లో వారానికి 4 రోజులు వాడుతూ ఉండాలి. గర్భాశయం పెద్దదై దిగజారినట్టయితే, కిందకి దిగజారినట్టయితే ఫ్రాక్స్ అమెరికానా అనేటువంటి మదర్ టించర్ని ఉదయం 10 చుక్కలు, సాయంకాలం 10 చుక్కలు చొప్పున కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ దిగజారిన గర్భాశయం స్వస్థానానికి వెళ్ళడానికి స్కోప్ ఉంది. తర్వాత గర్భాశయం పెద్దదై బరువు ఎక్కుతుంది, దిగజారుతుంది, లేక బరువు ఎత్తడం వల్ల దిగజారడం కూడా జరుగుతుంది. దీనికి ఆరం మెటాలికం 200 పొటెన్షియల్లో వారానికి 5 రోజులు చొప్పున వాడుతూ ఉండాలి. వీళ్ళకి తరచుగా ఆత్మహత్య చేసుకోవాలని కానీ, అదే చావు గురించి ఆలోచన కానీ వస్తుంటాయి ఈ ఆరం మెటాలికం పేషెంట్స్కి. ఇది చాలా ముఖ్యమైన విషయం.